అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఋషి ఎక్స్‌ప్రెస్ వరల్డ్. మనం అందరం కలలు కంటాం. ఎవరో ఒకరిలాగా అవ్వాలని, ఏదో ఒకటి సాధించాలని తపన పడతాం. కాని నిజం చెప్పాలంటే మన దగ్గర ప్లాన్ ఉండదు. కేవలం ఆశ మాత్రమే ఉంటుంది. అసలు మనం అనుకున్నది సాధించగలవా? లేదా మధ్యలోనే ఆగిపోతావా? ఈరోజు నువ్వెక్కడున్నావు? నీ పరిస్థితి ఏంటి? చాలామంది చెప్పే మాట, నాకు లక్ లేదు, మా ఇంట్లో సపోర్ట్ లేదు, నా దగ్గర డబ్బుల్లేవు. కాని గుర్తుపెట్టుకో, సాకులు చెప్పేవాడు ఎప్పటికీ గెలవడు. గెలిచేవాడెప్పుడూ సాకులు చెప్పడు. నీ అపజయాలకు ఇతరులను బాధ్యులను చేయడం ఆపు. నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి. నువ్వు రోజంతా బెడ్ మీద పడుకుని సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ వేరేవాళ్ల విజయాల్ని చూసి వావ్ అనుకుంటే నీ లైఫ్లో ఏ మార్పు రాదు. కంఫర్ట్ జోన్ అనేది ఒక అందమైన జైలు. అందులో ఉన్నంతకాలం బాగుంటుంది, కాని అక్కడ ఏమీ మొలవదు. నువ్వు ఎదగాలంటే నువ్వు భయపడే పని చెయ్యాలి. లోకం నిద్రపోయేటప్పుడు నువ్వు పని చెయ్యాలి. లోకం పార్టీ చేసుకుంటున్నప్పుడు నువ్వు నీ స్కిల్ని పాలిష్ చెయ్యాలి. కష్టమంటే భయం కాదు, అది నీ గెలుపుకి పునాది. ఓడిపోతే ఏమవుతుంది? థామస్ ఎడిసన్ 1000 సార్లు ఫెయిలయ్యారు బల్బు కనిపెట్టగానికి. ఆయన్నడిగితే ఏమన్నారో తెలుసా? నేను 1000 సార్లు ఫెయిలవ్వలేదు, బల్బు వెలగని 1000 విధాలను కనిపెట్టాను అని. మోటివేషన్ నిన్ను మొదలుపెట్టలా చేస్తుంది, కాని డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ మాత్రమే నిన్ను గమ్యం చేరుస్తుంది. ప్రతిరోజూ మూడున్నా లేకపోయినా, అలిసిపోయినా నువ్వు చెయ్యాల్సిన పని చెయ్యాల్సిందే. అదే ఒక విజేతకు, సామాన్యుడికి ఉన్న తేడా. నీ తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలి అంటే నువ్వు గెలవాలి. నిన్ను అవమానించిన వాళ్ల ముందు తలెత్తుకుని నిలబడాలి అంటే నువ్వు గెలవాలి. ఈ ప్రపంచానికి నీ విలువేంటో తెలియాలి అంటే నువ్వు గెలవాలి. లే, ఇప్పుడే మొదలుపెట్టు. నీ స్టోరీ నువ్వే రాయి. ఈ ప్రపంచం నీ పేరు గుర్తుపెట్టుకునేలా చెయ్యి. నీ విజయం నీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీరిక్కడి వరకు చూశారు అంటే మీరు మీ లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని గట్టిగా నిర్ణయించుకున్నారని నాకర్థమైంది. ఈ స్క్రిప్ట్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా మోటివేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరియు మన ఋషి ఎక్స్‌ప్రెస్ వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. అలాగే మీ గోల్ ఏంటో కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.